ఈరోజు పొలం అయితే రావటం అనేది జరిగింది. చూడండి ఇక్కడ గట్ల మీద గడ్డి మొత్తం కోసేసామన్నమాట. మాకైతే పశువులు లేవు. వరకు ఉన్నాయి పశువులు. ఇప్పుడైతే వాటిని అమ్మేయడం అనేది కూడా జరిగిందనమాట. ఇక్కడ చూడండి 3 మోపులు గడ్డి కోసామన్నమాట. నేను వచ్చి వేరే కుర్రోడికి ఫోన్ చేస్తే ఆ కుర్రోడు వచ్చి ఈ మోపులు ఎత్తుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. చూడండి ఈ గట్టి మీద ఒకటి ఉంది, ఆ గట్టి మీద ఒకటి ఉందన్నమాట. 3 మోపులు గడ్డి కోసి ఆ కుర్రోడికి పంపిస్తున్నాం అనమాట. గట్ల మీద ఖాళీగా పారేసే బదులు ఎవరో ఒకరు వాడుకుంటారు కదా, అందుకే కుర్రను తీసుకొచ్చాం. కింద ఆ కుర్రోడు ఇంకో మోపు ఉందంటే అక్కడికి వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. పశువులు అనేవి నానాటికి అంతరించిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాటిలో ఆదాయం అనేది తగ్గిపోతుంది. మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోవడం వల్ల పశువులు అనేది పూర్తిగా తీసివేయడం అనేది జరుగుతుంది. మీకు మోపులు చూపిస్తా చూడండి. ఇక చూడండి ఇక్కడ ఒక మోపు అనమాట. ఇది చాలా పెద్ద మోపు. ఇది ఒక మోపు అనమాట. చూడండి ఇది ఒక మోపు. ఇదివరకు ఏంటంటే వరిగడ్డితో ఎంట్లు వేసుకొచ్చి పచ్చగడ్డి కట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా చేయట్లేదు. యూరియా సంచిని మనం కట్టు రూపంగా కోసుకుంటున్నాము. ఈ గడ్డి మొత్తం కూడా యూరియా సంచిలో వేసుకెళ్తున్నాము. ఈ కట్లు అయితే బాగా దృఢంగా ఉంటాయి.